ఎక్కడి నుంచి వచ్చిందో మహమ్మారి మరోసారి విజృంభిస్తూ ఏకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పుంజుకుంటుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కరోనా స్థాయి పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఏకంగా మంత్రికి ముఖ్యమంత్రులకు సహా చాలామందికి ఇప్పుడు కరోనా సోకడంతో ఇప్పుడు అంతా కూడా గందరగోళంలో మారింది. ఆంధ్రప్రదేశ్ నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారీ సమావేశం ఏర్పాటు చేసుకొని దిశానిర్దేశం చేశారు. అయితే ఈరోజు కేవలం లాక్డౌన్పై ఏమైనా ప్రకటన చేస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఏమైనా విధిస్తారా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే వీటికి ఎలాంటి సమాధానం మాత్రం రాలేదు. ప్రస్తుతానికైతే యథావిధిగా కొనసాగుతుందని, రాబోయే కొద్ది రోజుల్లోనే లాక్డౌన్ ప్రకటన ఏదైనా చేస్తుందా అనే అంశంపై కూడా ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. సెంట్రల్ దీనికి సంబంధించి క్లియర్గా ప్రతి రాష్ట్రానికి మద్దతు ఇస్తేనే లాక్డౌన్ అనేది ఉంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా నష్టపోతున్న అన్ని రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోతు బడ్జెట్తో పీకలోతు కష్టాల్లో ముందుకు వెళ్తున్న తరుణంలో కరోనా మహమ్మారితో భారీ దెబ్బే తగిలినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి జీతాలకు కూడా ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడుతున్న ఈ తరుణంలో మరోసారి లాక్డౌన్ ప్రకటన చేస్తే వచ్చే పరిస్థితులను ఊహిస్తేనే భయం వేస్తుంది అంటున్నారు అధికారులు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయంలో కూడా కరోనా బీభత్సం సృష్టించింది. ఏకంగా 2 ప్రాణాలు కూడా వదిలేసిన సంఘటన కూడా చూస్తూనే ఉన్నాం. దీంతో సచివాలయ ఉద్యోగులంతా కూడా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వేవ్ ఎలా ఉందనే దానికి ఉదాహరణ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు కరోనా విజృంభణ చాలా తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సైతం ఈరోజే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. వేల సంఖ్యలోకి చేరుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి కరోనా సంఖ్యలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఖచ్చితంగా బయటకు వెళ్తే మాస్క్ ధరించండి అని, సోషల్ డిస్టెన్స్ పాటించండి అంటూ ప్రభుత్వం పెద్దలు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెబుతున్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఖచ్చితంగా ప్రజలు తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టకూడదు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ అడుగులు వేస్తేనే మహమ్మారి నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మరణాల రేటు చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా కరోనా రావటం, దానికి తగ్గట్టుగా ఇంట్లో ఒకరికి వస్తే ఇతరులకు కూడా సోకడం, అందరూ ఇబ్బంది పాలవ్వడం కూడా చాలా గమనార్హం. ఏదేమైనా త్రుటిలో తప్పించుకునే దానికి కొండంత చేసుకోవడం ఎందుకు అనే సందేహాలు వస్తున్నాయి. అయితే లాక్డౌనే దీనికి పరిష్కారం అనుకోవడం కూడా కరెక్ట్ కాదనే వాదనలు కూడా చాలా వస్తున్నాయి. లాక్డౌన్ ఎన్ని రోజులు పెడతాం? ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఇప్పటికే సెట్ కావట్లేదు. మొదటి లాక్డౌన్కి ఇప్పటికీ చాలా రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా బిజినెస్లో అంతగానే ఉంది. ఏదో బతుకుతున్నామా అంటే అన్న పరిస్థితి ప్రపంచంలో ఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరోసారి లాక్డౌన్ విధిస్తే, మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంతోనైనా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటన చేస్తే మాత్రం ఖచ్చితంగా కేంద్రం భారీ ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తానని చెబితేనే లాక్డౌన్ దిశగా అడుగులు వేసే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా నష్టాల్లో ముందుకెళ్తున్న తరుణం. ఇలాంటి సమయంలో లాక్డౌన్ పెట్టి ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు ఎన్నో ప్రశ్నల మధ్య జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇక ఆ దేవుడే చూసుకుంటాడు అన్న తీరులో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఓవైపు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూనే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అంటూ కూడా ప్రభుత్వం పదే ప్రజలకు హెచ్చరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వేవ్ అలా ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను పుంజుకుంటూనే ఉంది. ప్రతిరోజు 6 లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్ అందుతోంది. కేంద్రం పెద్దలు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కేంద్రంను కోరినా కూడా, ఎప్పుడు లేఖ రాసినా కూడా 24 గంటల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించి వ్యాక్సిన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య మోదీ సర్కార్ లేఖకు స్పందిస్తూ ఏకంగా 6 లక్షల డోసులను పంపించేశారు ఏపీ రాష్ట్రానికి. అవి కూడా దగ్గర పడుతుండటంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తున్నారు. అయితే ఇలా లేఖలు రాసుకుంటూ, రిక్వెస్ట్ చేసుకుంటూ వ్యాక్సినేషన్ ప్రక్రియను మాత్రం ఎక్కడ ఆపకుండా ముందుకే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రథమంగా నిలబడుతున్న వ్యక్తుల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంత కష్టకాలంలో కూడా మన ప్రాణాలకు తెగేసి వీళ్ళు చేస్తున్న సర్వీస్ నిజంగా గొప్ప సర్వీస్గా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా అందుతున్న ప్రశంసలు కూడా అందుకే. ఒక రకంగా కరోనాకు భయపడి ఇంట్లో ఉంటుంటే కరోనాను జయిస్తూ కరోనాకు ఎదురెళ్ళి మరి సర్వీస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ కోవలో డాక్టర్లు, పోలీసులు, నర్సులు, ఆయాలు అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. ఏదేమైనా కూడా
కరోనా మహమ్మారి త్వరలో తగ్గాలి అని దేవుడి ఆశీస్సులతో ఈ కరోనా మహమ్మారి ఎలా వచ్చిందో అలాగే దెబ్బకు మాయం కావాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం భగవంతుణ్ణి. ప్రజలు క్షేమంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా భగవంతుని కోరుకుందాం.